హలో అండి. మనము జున్ను మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు జున్ను పాలు లేకుండానే మనము ఇంట్లో చక్కగా జున్ను తయారు చేసుకోవచ్చు. ఏ స్వీట్ షాపులోకి వెళ్ళినా మనం ఇంట్లో తయారు చేసుకునేటట్టుగా ఉండదండి. మనం ఇంట్లో చేసుకునే ఈ జున్ను మనకి జున్ను పాలతో తయారు చేసిన దానికన్నా ఇంకా రుచిగానే ఉంటుంది. అసలు ఇది జున్ను పాలతో తయారు చేశారనే మనం చెప్తే తప్ప ఎవరికీ తెలియదు. దానికోసం అయితే మనము ముందుగా పాల్లోని కొంచెం బెల్లం వేసుకొని బాగా కలుపుకొని కరగబెట్టుకోవాలి. తర్వాత మనము మన పాలుతో చేసిన జున్నుకైతే ఎలాగ వేస్తామో ఇంగ్రీడియంట్స్ అన్నీ బెల్లము, తర్వాత ఇలాచి, మిరియాలు ఇలా దంచేసి వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ అండి. ఈ జున్ను పౌడర్ అని దొరుకుతుంది కదండి, ప్రతి సూపర్ మార్కెట్లోనూ, జనరల్ బజార్లోనూ ఎక్కడైనా దొరుకుతుంది ఇది కానీ ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే మనకి 1/2 లీటర్ పాలకు వస్తుందండి. దానిపైన డీటెయిల్డ్గా రాసి ఉంటుంది కూడాను. ఈ ప్యాకెట్ని చక్కగా ఎటువంటి ఉండలు లేకుండా ఆ పాల్లో వేసేసి ఈ పొడిని కలుపుకోవాలన్నమాట. బయట స్వీట్ షాపుల్లో జున్ను దొరుకుతుంది కానండి, ఈ జున్నులాగా మనం ఇంట్లో చేసుకునే జున్నులాగా అది ఉండదండి. దాంట్లో పంచదార వేసి చేస్తారు. మనం ఇంట్లో అయితే హెల్తీగా ఇలా బెల్లం వేసుకొని రెడీ చేసుకోవచ్చు. చక్కగా ఇప్పుడు ఆ పొడి ఆ పాలల్లో బాగా కలిపిన తర్వాత అలా కుక్కర్ గిన్నెలో పెట్టి ఒక 3 విజిల్లు కనుక వచ్చిస్తే అయిపోయిందండి, జున్ను రెడీ అయిపోయింది. ఎంత త్వరగా అంటే అంత త్వరగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. బయట స్వీట్ షాపుల్లో మనకు చిన్న కప్పుడు ఇస్తారు, బోల్డ్ రేటు చెప్తారు. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకు ఇలాగా హెల్తీగా చక్కగా తక్కువ రేటుతోని ఇంటందరము తినగలిగే జున్ను అయితే తయారు చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూపించాలని చెప్పేసి అలా వేడిగా వేసాను కానండి, తర్వాత రోజు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి వేసుకుంటే చెక్కలాగా అసలు ఏమి టేస్ట్గా ఉందోనండి. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కానీ ఎప్పుడంటే అప్పుడు మనకి జున్ను పాలు దొరకవు. అలాంటప్పుడు ఈ ప్యాకెట్ తెచ్చుకుంటే కనుక చక్కగా ఇంటిల్లిపాది తినొచ్చండి జున్నుని.